ప్రశాంతమైన ఆ పల్లెటూళ్ళలో రాజయ్య సుశీలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకి ఒక్కగానొక్క కుమార్తె కాంచన. పేరుకు తగ్గట్టుగానే కాంచన చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమెకి ఒక వింత అలవాటుంది. అదే టీవీ సీరియళ్ల పిచ్చి. సాయంత్రం 6 గంటలైందంటే చాలు, కాంచన మాత్రం పనులన్నీ పక్కన పడేసి టీవీ ముందు కూర్చునేది. ఆమెకి సీరియళ్లలో వచ్చే పాత్రలే నిజమైన బంధువుల్లా అనిపించేవి. ఒకరోజు సాయంత్రం రాజయ్య గారు పొలం నుండి తిరిగొచ్చారు. సుశీలమ్మ వంటింట్లో టీ కలుపుతుంది. హాల్లో కాంచన టీవీ వాల్యూమ్ పెంచేసి అందులో హీరోయిన్ పడుతున్న కష్టాలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుశీలా, సుశీలా, వంటింట్లో ఏం చేస్తున్నావే? పాపం, ఇక్కడ మన కాంచన ఎందుకు అలా ఏడుస్తుంది? కాంచనని ఎవ్వరూ ఏమీ అనలేదు. ఆ టీవీలో ఎవరో హీరోయిన్ కి అత్తగారు అన్నం పెట్టలేదంట. దానికి ఈమె ఇక్కడ భోజనం మానేసి మరీ ఏడుస్తుంది. మీ అమ్మాయికి టీవీ పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏంటో. కాంచన, అమ్మ చెప్పింది వినమ్మా. టీవీలో ఇవన్నీ కేవలం కథలు మాత్రమే. వీటిని చూసి నువ్విలా భోజనం తినకుండా నీరసపడిపోతే ఎలా చెప్పు? రేపు పెళ్ళయ్యాక అత్తారింటికెళ్లేదానివి. అక్కడ అవన్నీ కుదరవు కదా. నాన్నా, నీకు టీవీ సీరియల్స్ అంతగా అర్థం కావు. ఇంతకు ముందు సీరియల్లో అక్షర అనే అమ్మాయి ఎంత మంచిదో తెలుసా? రేపు నాకు పెళ్ళయ్యాక కూడా ఇలాంటి సమస్యలే వస్తే అమ్మో భయంగా ఉంది. అందుకే ఇవన్నీ చూసి నేను మానసికంగా సిద్ధం అవ్వాలి. నాకు సీరియల్ చూస్తుంటే జీవితంలో నిజమైన పాత్రలుగా అనిపిస్తాయి. మానసికంగా సిద్ధమవటం అంటే టీవీలో సీరియళ్లు చూస్తూ ఉండటం కాదు తల్లి. నువ్వు ఇంటి పనులు, వంట పనులు నేర్చుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం టీవీకి అతుక్కుపోతే రేపు మీ అత్తగారింట్లో సాయంత్రం పూట వంట ఎవరు చేస్తారు? నువ్వు ఇలాగే టీవీ ముందు కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? చూద్దాంలే అమ్మా. అయినా టీవీ చూస్తూ కూడా వంట చేయొచ్చు కదా. నా మీద ప్రేమున్న వాళ్ళు నా ఇష్టాల్ని కూడా గౌరవిస్తారు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కాంచన టీవీ చూడటం మానలేదు. కొన్నాళ్ల తరువాత కాంచనకి పక్కూళ్ళో ఉన్న కాంతమ్మ రాఘవయ్యల కుమారుడు రాకేష్తో వివాహం నిశ్చయమైంది. రాకేష్ పట్నంలో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహం వైభవంగా జరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్తలో కాంచన చాలా పద్ధతిగా ఉంది. ఉదయం పూట 5 గంటలకే లేచి ఇంటి పని, వంట పని చేసి అత్తామామలకి సేవ చేసేది. కాని సాయంత్రం అయ్యేసరికి ఆమెలోని పాత అలవాటు నిద్రలేచేది. అమ్మా కాంచనా, ఇటు రామ్మా. పొద్దటి నుండి ఇంటి పనులన్నీ చేసి అలసిపోయావు. కాసేపు ఇలా వచ్చి విశ్రాంతి తీసుకో. కాసేపు అయితే మీ ఆయన ఆఫీస్ నుండి వస్తాడు. రాకేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త వేడివేడిగా పకోడీలు, అల్లం టీ చెయ్యి. వాడికది చాలా ఇష్టం. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా చేస్తాను. సాయంత్రం 6 గంటలు దాటింది. కాంచన వంటింట్లో ఉల్లిపాయలు కోస్తోంది. అప్పుడే హాల్లో టీవీలో నుండి మౌనమే సమాధానం సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించింది. అంతే, వంటగదిలో చేస్తున్న పనంతా పక్కన పెట్టి హాల్లోకి పరుగెత్తింది కాంచన. అమ్మో, ఈరోజు అత్తగారు కోడల్ని ఇంటి నుండి గెంటేసే సీనుంది. ఇది మిస్ అయితే అసలు కథే అర్థం కాదు. బ్రేక్లో వెళ్లి వంట చేద్దాంలే. కాంచన సోఫాలో తిష్టవేసి సీరియల్లో లీనమైపోయింది. వంటింట్లో పొయ్యి మీద పకోడీల కోసం పెట్టిన నూనె కాగి కాగి పొగలొస్తోంది. అది గమనించిన కాంతమ్మ కంగారుగా వంటింట్లోకెళ్లి స్టవ్ ఆపేసింది. ఏవైందమ్మా కాంచనా? వంటింట్లో నువ్వు స్టవ్ పైన పెట్టిన నూనె మరిగిపోతుంది. అది గమనించకుండా నువ్వేమో ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నావు. అసలు నీ ధ్యాస ఎక్కడుంది? ఇంత పరధ్యానంలో ఉంటే ఎలా చెప్పు? అయ్యో అత్తయ్యగారు, సారీ అండి. ఈరోజు సీరియల్లో ఒక ముఖ్యమైన సీన్ వస్తుంది. దాన్ని చూద్దామనొచ్చి ఇలా ఆగిపోయాను. చూడు కాంచనా, సీరియల్స్ చూడటం తప్పని నేననను. కానీ సీరియల్స్ మీద ధ్యాసతో మన పనులు మర్చిపోకూడదు కదా. కాసేపయ్యాక ఆఫీస్ నుండి రాకేష్ వస్తే వాడికేం పెడతావు? ఇప్పుడే వెళ్తున్నానత్తయ్యా. 5 నిమిషాల్లో వంటంతా అయిపోతుంది చూడండి. కాంచన మనసంతా సీరియల్ పైన ఉంచి వంట, పకోడీ అయితే చేసింది గాని పకోడీలో ఉప్పు వేయటం మర్చిపోయింది. రాకేష్ ఆఫీస్ నుండొచ్చి అలసటతో తింటుంటే ముఖం చిట్లించాడు. కాంచనా, ఏంటిది? పకోడీలో ఉప్పు అస్సలే లేదు. టీలో పంచదార వేయటం మర్చిపోయావు. ఏమైంది నీకు? అది అది సీరియల్లో విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేశాడండి. ఆ కంగారులో ఉప్పేయటం మర్చిపోయానంతే. ఏంటి? సీరియల్లో హీరోయిన్ కిడ్నాప్ అయితే పకోడీలో ఉప్పు వేయలేదా? ఇది మరీ బాగుంది కాంచన. ప్లీజ్ ఆ టీవీ పిచ్చి తగ్గించుకో. నువ్విలా చేస్తే అమ్మ కోప్పడుతుంది.
రాకేష్ కాస్త సీరియస్గా చెప్పడంతో కాంచన ఒక 2 రోజులు జాగ్రత్తగా ఉంది. కానీ సీరియళ్లలో వచ్చే మలుపులు ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఒకరోజు కాంతమ్మకి జ్వరం వచ్చింది. రాఘవయ్య గారు ఊరికెళ్లారు. రాకేష్ ఆఫీస్కి వెళ్లాడు. కాంచన ఉదయం పూట అత్తగారికి కావలసిన కషాయం ఇచ్చి తలనిమిరి బాగానే చూసుకుంది. కాని సాయంత్రం అయ్యేసరికి మళ్లీ అదే సీరియల్ సాంగ్ వచ్చేసరికి కాంచన వెళ్లి టీవీ ముందు కూర్చుంది. కాంచనా, దాహం వేస్తుంది తల్లి. కాస్త మంచినీళ్లు పట్టుకొస్తావా? ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కాస్త కాపడం పెడతావా అమ్మా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు సీరియల్లో పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఇది చూడకపోతే నాకు నిద్రే పట్టదు. ఒక్క 10 నిమిషాలు ఆగండి, వెంటనే వస్తాను. ఆ 10 నిమిషాలు కాస్త గంటయింది. కాంచన టీవీలో లీనమైపోయి కాంతమ్మని మర్చిపోయింది. కాంతమ్మ నీరసంతో మంచం మీద నుండి లేవలేక దాహంతో అల్లాడిపోతుంది. రాత్రి 8 గంటలకి రాకేష్ వచ్చాడు. తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆమె జ్వరంతో వణికిపోతూ దాహంతో గొంతెండిపోయి ఉంది. హాల్లో కాంచన మాత్రం మళ్లీ వస్తున్న మరో సీరియల్ చూస్తూ నవ్వుతుంది. రాకేష్ వెంటనే కోపంగా హాల్లోకొచ్చి టీవీ కట్టేశాడు. కాంచనా, అసలు నీకు కనికరం అనేది లేదా? అక్కడ అమ్మ జ్వరంతో దాహం దాహమని అరుస్తుంటే నువ్విక్కడ నవ్వుతూ టీవీ చూస్తావా? నీకా పాత్రలు ముఖ్యమా లేక ప్రాణాలతో ఉన్న మనుషులు ముఖ్యమా? కొంచెమైనా బుద్ధుండాలి కదా నీకు. ఏవండి, ఇందాకే అత్తయ్య గారికి మందులిచ్చాను కదా. ఇచ్చావు సరే, మందులివ్వటంతోనే నీ బాధ్యత తీరిందనుకున్నావా? పాపం, జ్వరంతో దాహమని తల్లాడుతున్న మా అమ్మ నీకు కనిపించలేదా? నీ సీరియల్ పిచ్చి పాడుగాను. రేపటి నుండి ఈ ఇంట్లో టీవీ ఆన్ అయితే బావుండదు. నీకు ఇంటి బాధ్యత తెలియట్లేదు. నా తల్లిని నిర్లక్ష్యం చేసే నీలాంటి భార్య నాకు అవసరం లేదు. రాకేష్ అన్న మాటలకి కాంచన గుండె ముక్కలైంది. ఆమెకి తన తప్పు స్పష్టంగా తెలిసింది. రాత్రంతా ఏడుస్తూ అత్తగారికి సేవలు చేసింది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ జ్వరం తగ్గింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నా టీవీ సీరియల్ పిచ్చి వల్ల మీకిబ్బంది కలిగింది కదా. ఇక నుండి నేను టీవీ వైపే చూడను. సాయంత్రం పూట కూడా టీవీ రిమోట్ని ముట్టుకోను. నువ్వు బాధపడకు కాంచనా. రాకేష్ కోపంలో అలా అన్నాడు. కానీ నీకిష్టమైనవి నువ్వు వదులుకోవద్దు. ఇంటి బాధ్యత కూడా మరచిపోవద్దు. కాంతమ్మ ఎన్ని చెప్పినా కాంచన తన పట్టు వదల్లేదు. అప్పటి నుండి సాయంత్రం వంటింట్లోనే ఉండేది. హాల్లోకి అడుగు పెట్టేది కాదు. సీరియళ్ల శబ్దం వినకుండా వంట చేసేది. కాంచన ముఖం వాడిపోయుండటం చూసిన కాంతమ్మ బాధపడింది. ఒరేయ్ రాకేషు, ఇట్రా. చూసావా, పాపం మన కాంచన ఆ రోజు నువ్వన్న మాటలకి బాధపడినట్టుంది. నువ్వలా తిట్టేసరికి టీవీ అంటేనే భయపడిపోతుంది. కాంచన మంచి పిల్లరా. తనకున్న ఒకే ఒక్క చెడ్డలవాటు టీవీ సీరియల్ వస్తే ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టటం. తనిష్టాన్ని మనం కాదంటే తను బాధపడుతుంది కదా. అవునమ్మా, నేను కూడా తనకున్న ఈ అలవాటుని గమనించాను. కానీ ఆమె టీవీ చూస్తే వంట పాడవుతుంది లేదా పనులాగిపోతున్నాయి. నిజమే, కానీ ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించరా? కాంచనని సంతోషంగా ఉంచు. కాంతమ్మలా చెప్పేసరికి ఏం చెయ్యాలని చాలాసేపు ఆలోచించాడు రాకేష్. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు. అప్పుడు కాంచన వంటింట్లో వంట చేస్తోంది. కాంచనా, ఇట్రా, నీకొక సర్ప్రైజ్. నాకు సర్ప్రైజ్ లేమొద్దండి. నేను వంట చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ కూరలో ఏమైనా తక్కువైతే నన్నే అంటారు. ఇక నుండి వెళ్ళండి. కాంచనా, ఒకసారి చూడు. ఇదొక కొత్త టాబ్లెట్. ఇందులో నేను ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. నీకు నచ్చిన సీరియల్స్ అన్నీ ఇందులో వస్తాయి. విశేషం ఏంటంటే నువ్వు టీవీ ముందు గంటలు గంటలు కూర్చోవక్కర్లేదు. వంట చేసేటప్పుడు దీన్ని కిటికీ దగ్గర పెట్టుకుని వింటూ పని చేసుకోవచ్చు. నీకు వీలున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకోవచ్చు. టీవీ కంటే ముందే ఇందులో ఎపిసోడ్లు వస్తాయి. రాకేష్ అలా ప్రేమగా చెప్పేసరికి కాంచన మనసు కొంత కరిగింది. అంటే నేను వంట చేస్తూ కూడా సీరియల్ చూడొచ్చా? అరే, ఇది బావుందే. మరి మీకు నా పైన కోపం తగ్గినట్టేనా? అవును కాంచనా, నీ మీద నాకు కోపం అనేది వసంతకాలంలో ఆకులు రాలటం లాంటిది. ఆకులు రాలిన ప్రతిసారి ఎలాగైతే కొత్త చిగురొస్తుందో అలాగే నీ మీద కోపం నీ మీద ఉన్న ప్రేమ వల్లే వచ్చింది. నీ సంతోషమే మాకు ముఖ్యం. కానీ సీరియల్లో పడి మమ్మల్ని మర్చిపోవద్దు.
అమ్మో ఇంకా అస్సలు మర్చిపోను. అత్తయ్య గారు చెప్పినట్టే బాధ్యతగా ఉంటాను. మొత్తానికి నా కోడలు మళ్ళీ నవ్వుతుంది. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. దాని నుండి బయటపడితే ఇక జీవితం అంతా ఆనందమే. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటే పాత సమస్యలకి కొత్త పరిష్కారాలు దొరుకుతాయని కాంచన కథ నిరూపించింది. ఆ రోజు నుండి కాంచన వంటింట్లో పనులు చేస్తూనే తనకిష్టమైన సీరియల్స్ చూస్తూ అత్తగారికి భర్తకు ప్రియమైన కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇల్లంతా మళ్లీ నవ్వులతో నిండిపోయింది. టీవీ సీరియల్స్ చూస్తూ వంట చేసే వాళ్లందరికీ ఈ కథ అంకితం. గత ఎపిసోడ్లో భువన అహంకారం, కాంచన మంచితనం మధ్య మొదలైన యుద్ధం చూశాం. ఇంటిని వదిలి వెళ్తానని బెదిరించిన భువన చివరికి కాంచన మాటలతో ఆగిపోయింది. ప్రస్తుతం ఉదయం పెరట్లో చలిలో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంది కాంచన. హబ్బా, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. కానీ ఏం చేస్తాం, పనులవ్వాలి కదా. అంతలో భువన అక్కడికొస్తుంది. గుడ్ మార్నింగ్ కాంచనక్క. ఏంటి పొద్దున్నే అంత కష్టపడుతున్నావు? గుడ్ మార్నింగ్ భువన. ఏం లేదు, మోటార్ ఎందుకో రిపేర్ వచ్చింది. నీళ్లు రావట్లేదు. అందుకే బావిలో నుండి తోడుతున్నాను. వంటకి స్నానాలకి కావాలి కదా. అయ్యో పాపం. అవునక్క, నాకొక చిన్న హెల్ప్ కావాలి. చెప్పు భువన, ఏం కావాలి? అదేంటంటే గీజర్లో వచ్చే నీళ్లు నాకు పడటం లేదు. బావి నీళ్లు, అది కూడా కట్టెల పొయ్యి మీద కాచిన నీళ్లతో స్నానం చేస్తే స్కిన్ గ్లో అవుతుందంట. నా కోసం ఒక బిందె నీళ్లు కట్టెల పొయ్యి మీద కాచిస్తావా ప్లీజ్? కట్టెల పొయ్యి మీదనా? ఇప్పుడు ఈ చలిలో బయట పొయ్యి వెలిగించటం కష్టం భువన. పైగా కట్టెలన్నీ మంచుకి తడిసిపోయుంటాయి. చూసావా, అడిగిన వెంటనే సాకులు చెప్తున్నావు. ఏదో ఒక్క కోరిక అడిగాను, దానికి కూడా కష్టమంటే ఎలా? సర్లే, నా రాతింతే. ఆ గీజర్ నీళ్లే పోసుకొని నా అందం పాడు చేసుకుంటాను. అయ్యయ్యో, ఎందుకు భువన అంతలా బాధపడతావు? నీ స్కిన్ పాడవటం నాకెందుకు ఇష్టముంటుంది చెప్పు. ఉండు, ఇప్పుడే వెనక అటక మీదున్న ఎండు కట్టెలు దించి నీళ్లు కాస్తాను. నువ్వెళ్ళి గదిలో కూర్చోపో. థ్యాంక్స్ అక్క, నువ్వు చాలా మంచిదానివి. తొందరగా కానివ్వు, నాకు చలేస్తుంది. భువన లోపలికెళ్ళిపోతుంది. కాంచన ఆ చలిలో తడిసిన కట్టెలు సర్ది పొగ వస్తున్నా కష్టపడి ఊదుతూ మంట పెడుతుంది. ఉదయం అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. కాంచన ఇడ్లీ చట్నీ వడ్డిస్తుంది. అమ్మా కాంచన, ఈరోజు చట్నీ చాలా రుచిగా ఉంది. అల్లం వేసావా? అవును మావయ్య గారు, చలికాలం కదా, అల్లం వేస్తే గొంతుకు మంచిదని వేశాను. అక్క, నాకు ఇడ్లీ బోర్ కొట్టేసింది. అయినా ఈ చలికాలంలో ఎవరైనా ఇడ్లీ తింటారా? నాకు వేడి వేడిగా నువ్వుల లడ్డూలు, అరిసెలు తినాలనుంది. మా పుట్టింట్లో ఈ సీజన్లో బ్రేక్ఫాస్ట్లో స్వీట్స్ కూడా పెట్టేవాళ్ళు. భువన, అవి చెయ్యాలంటే చాలా టైం పడుతుంది. పిండి దంచాలి, పాకం పట్టాలి, అదంతా పెద్ద ప్రాసెస్. అవును భువన, వదిన ఉదయం నుండి పని చేస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వీట్స్ అంటే కష్టం కదా. అయ్యో, నేను ఆర్డర్ వేయలేదు కదా సురేష్. నాకు ఆశగా అనిపించింది, అడిగానంతే. మా అమ్మ అయితే నేను అడగగానే చేసి పెట్టేది. ఇక్కడ అమ్మ లేదు కదా, కాంచనక్క అమ్మలా చూసుకుంటుందని అనుకున్నాను. కాని పాపం అక్కకి కష్టం కదా. వద్దులేండి, నేను ఈ చప్పడి ఇడ్లీలే తింటాను. అయ్యో, భువన అంత ఆశగా అడుగుతుంటే కాదనటం ఎందుకు? తప్పకుండా అత్తయ్యా, భువన అడిగితే చెయ్యకుండా ఉంటానా? సాయంత్రం కల్లా వేడివేడి అరిసెలు, నువ్వుల లడ్డూలు రెడీ చేస్తాను. భువన, నువ్వు బాధపడకు. నిజంగానా అక్క? థ్యాంక్ యూ సో మచ్. కాంచన మరోసారి పనిలో మునిగిపోయింది. ఒక్కతే అన్నీ చేసుకుంటూ అలుపు లేకుండా పనిచేస్తోంది. కాంచన వంటింట్లో అరిసెలు చేస్తుంటే హాల్లో భువన, కాంతమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆహా, వాసన అదిరిపోతోంది. కాంచన వంట చేస్తే ఆ రుచే వేరు. కాంచన చేతి వంట గురించి ఊరంతా చెప్పుకుంటారు. అవునత్తయ్యా, అక్క బాగానే చేస్తుంది. కానీ ఏంటి భువన? ఏం లేదత్తయ్యా, నేను చెప్పకూడదు కానీ మీరు చాలా అమాయకులు. నేనమాయకురాలినా? ఎందుకలా అంటున్నావు? మరేం లేదు, ఇప్పుడు అక్క ఇంత కష్టపడి వంటలు చేస్తుంది కదా, అదంతా మన మీదున్న ప్రేమతో అనుకుంటున్నారా? మరి కాకపోతే ఇంకెందుకమ్మా?
అత్తయ్య, ఈ రోజుల్లో ఎవరూ స్వార్థం లేకుండా పని చెయ్యరు. అక్కకి ఒక ప్లాన్ ఉంది. ఇలా అందరినీ మచ్చిక చేసుకుని మంచి పేరు తెచ్చుకొని రేపు ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని చూస్తుంది. ఏంటి? ఆస్తి కోసమా? చచ్చ, కాంచన లాంటిది కాదు. 2 ఏళ్లుగా చూస్తున్నానుగా. మనుషులు పైకి కనిపించేలా ఉండరత్తయ్యా. మొన్న అక్క వంటింట్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను. అత్తయ్యకి వయసైపోయింది, ఆవిడకేం తెలుసు, తాళాలన్నీ నా దగ్గరే ఉంటాయి, మెల్లగా ఒక్కోటి మా పుట్టింటికి పంపించేస్తాను అంటుంది. ఏంటి? నిజంగానా? కాంచన అలా అనిందా? నేనెందుకు అబద్ధం చెప్తానత్తయ్యా? నాకేం తక్కువ? నా పుట్టింటి ఆస్తి నాకుంది, కానీ మీరంటే నాకు గౌరవం. భువన వేసిన అసూయా బీజం కాంతమ్మ మనసులో మెల్లగా ఎక్కటం మొదలైంది. కాసేపటికి కాంచన వేడివేడి అరిసెలు ప్లేట్లో పెట్టుకుని హాల్లోకొస్తుంది. అత్తయ్యా, భువనా, ఇదిగోండి వేడివేడి అరిసెలు, రుచి చూడండి. నాకేమొద్దులే, ఆ భువనకి పెట్టు, తనకే కదా ఇవన్నీ. అత్తయ్యా, ఒక్కటి తినండి, నేను మీకోసం నెయ్యి కూడా వేశాను. వద్దన్నానుగా, ఎందుకు బలవంతం చేస్తావు? నీ పెత్తనం వంటింట్లోనే కాదు, నేనేం తినాలో తినకూడదో డిసైడ్ చేసే వరకు వచ్చిందా? అత్తయ్యా, ప్రేమతో అడిగాను. అక్క, అత్తయ్యకిష్టం లేనప్పుడు ఎందుకు విసిగిస్తావు? అలా అంటూనే ప్లేట్ని తీసుకుంది భువన. కొంచెం గట్టిగా ఉన్నాయి, అయినా పర్లేదులే, కష్టపడ్డావు కదా. సరే భువన, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. కాంచన వంటింట్లోకి వెళ్ళింది. కాంతమ్మ ఇంకా కోపంగానే చూస్తుంది. చూసారా అత్తయ్య, మీరు వద్దన్నా కూడా ఇలా బలవంతం చేసిందో? రేపు ఆస్తి కాగితాల మీద కూడా ఇలాగే బలవంతంగా సంతకం పెట్టించుకుంటుందేమో. జాగ్రత్తగా ఉండండి. నిజమే భువన, నాకు కూడా కొంచెం అలాగే అనిపిస్తుంది. దాని ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మంచిదానిలా నటించి ఇప్పుడు అసలు రంగు బయట పెడుతుంది. కాసేపటి తరువాత భువన కాంచన దగ్గరికెళ్ళి, కొంచెం నా బట్టలుతుకుతావా అక్కా? సరే భువన. పెరట్లో బట్టలుతుకుతుండగా రవి చూశాడు. రాత్రి సమయం అందరూ హాల్లో ఉంటారు. కాంచనా, ఈ రోజు నువ్వు చేసిన వంకాయ కూర అద్భుతం. నీ చేతిలో ఏదో మాయుంది తల్లి. అవును నాన్న, కాంచన ఏది చేసినా బావుంటుంది. ఈరోజు భువన చీరలు తక్కడానికి పాపం పగలు కూడా రెస్ట్ తీసుకోలేదు. అవునా? భువన చీరలు కాంచన ఉతికిందా? భువన, నీ పనులు నువ్వు చేసుకోవచ్చు కదమ్మా. మావయ్య గారు, నేనెక్కడ కష్టపెట్టాను? అక్కే ఉతుకుతానంది. ఇప్పుడు అందరి ముందు నేనే పని చెప్పినట్టు మీరు నన్ననుకుంటున్నారు. భువన, నువ్వే కదా అడిగావు. చూసారా, అబద్ధాలు కూడా ఆడుతుంది. అత్తయ్య, మీరైనా చెప్పండి. ఉదయం నుండి అక్కే నా వెంట పడుతుంది, నేను వద్దన్నా వినట్లేదు. చాలు కాంచన, ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు? భువన చిన్నపిల్ల, నువ్వు కావాలని ఆ పనులు ఈ పనులు చేసి అందరి ముందు త్యాగమూర్తిలా ఫోజులు కొడుతున్నావు. అత్తయ్య, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేనెప్పుడైనా అలా చేశానా? మనిషి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. అధికారం అంతా నీ చేతిలోనే ఉండాలి. అందరూ నిన్నే పొగడాలి. అదే కదా నీ కోరిక. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కాంచన గురించి తెలీదా నీకు? ఆమె అబద్ధం ఎందుకు చెప్తుంది? నువ్వు నోర్ముయ్ రవి, పెళ్ళం చాటు మగాడిలా తయారయ్యావు. వద్దత్తయ్యా, నా వల్లే కదా గొడవ. సురేష్, మనం వెళ్ళిపోదాం పదా. భువన, కూర్చో. అమ్మా, నువ్వు శాంతించు. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుంటుంది. మిస్కమ్యూనికేషన్ కాదురా, కాంచన ఇన్నాళ్ళు బీరువా తాళాలు తన దగ్గరే ఉంచుకుంది. ఆ తాళాల గుత్తిటివ్వు. ఇకపై ఈ ఇంటి పెత్తనం నేను చూసుకుంటాను, లేదా భువన చూసుకుంటుంది. కాంచన నిర్ఘాంతపోయింది. కన్నీళ్లతో తన తాళాల గుత్తి తీసి టేబుల్ మీద పెట్టింది. కాంతమ్మా, తొందరపడుతున్నావు. కాంచన బంగారం. మీరు ఊరుకోండి. భువన, ఈ తాళాలు తీసుకో. ఇకపై ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకో. అయ్యో అత్తయ్యా, నాకెందుకు? మళ్ళీ అక్క బాధపడుతుందేమో. ఎవ్వరూ బాధపడరు, నువ్వు తీసుకో. భువన ఆ తాళాల గుత్తి తీసుకుంది. ఒక చిన్న అబద్ధం ఒక పెద్ద కుటుంబంలో చిచ్చు పెట్టింది. గదిలో రవి, కాంచన. కాంచన, ఎందుకు మౌనంగా ఉన్నావు? అమ్మకి నిజం చెప్పొచ్చు కదా. ఇప్పుడు నిజం చెప్పినా అత్తయ్య నమ్మే స్థితిలో లేరు రవి. భువన నిజస్వరూపం వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు?
ఇన్నాళ్ళు ఒక మంచి కోడలిగా అక్కగా బాధ్యతలు మోశాను. ఇప్పుడు ఆ బాధ్యత భువన తీసుకుంది కదా, ఆ బాధ్యత బరువేంటో తనకే తెలియాలి. అప్పుడే ఈ ఇంటి విలువ, నా కష్టం విలువ అందరికీ అర్థమవుతుంది. భువన తన గదిలోకి వెళ్తుండగా కాంతమ్మ పిలిచింది. భువనా, రేపుదయం పురోహితులొస్తారు. పూజకి కావలసిన సరుకుల లిస్ట్ ఇస్తారు. అవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. డబ్బు బీరువాలో ఉంది, జాగ్రత్త. ఓ షూర్ అత్తయ్యా, డోంట్ వరీ. భువన గదిలోకెళ్లి తాళాల గుత్తిని మంచం మీద విసిరేసింది. ఫోన్ తీసి తన ఫ్రెండ్కి కాల్ చేసింది. హలో స్వీటీ, గెస్ వాట్? ఈ రోజుతో ఆ కాంచన పనైపోయింది. ఇంటి కంట్రోల్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇక చూడు, ఈ పల్లెటూరి బ్యాచ్ని ఎలా ఆడిస్తానో. నా చేతికి మట్టంటకుండా ఆ కాంచన చేతే చాకిరీ చేయిస్తాను. పైగా క్రెడిట్ అంతా నాకే వచ్చేలా ప్లాన్ చేస్తాను. భువన చేతికి వచ్చిన అధికారం ఆ ఇంటిని ఎలా మారుస్తుంది? కాంచన తనని తను నిరూపించుకోగలుగుతుందా, లేక ఈ కుట్రల మధ్య నలిగిపోతుందా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.